ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం కోసం మనమంతా పసుపుని ఎక్కువగా వాడతాం. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం చాలా రోగాలను నయం చేస్తుంది. అందుకే దీన్ని బంగారు మసాలా అంటారు. అయితే ఈ పసుపును పాలతో కలిపి తాగాలా లేక నీటితో కలిపి తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ రెండింటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంటగదిలో సులభంగా లభించే పసుపులో బయో యాక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వృద్ధాప్యం, ఉబకాయంతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. అంతేకాకుండా హెల్త్ లైన్ ప్రకారం కర్కుమిన్ మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, వాపును నివారించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. కీళ్ల వ్యాధి అయిన రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులను కూడా కర్కుమిన్ సప్లిమెంటరీ ప్రయోజనంగా పరిగణించబడతాయి. ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పసుపు పాలు, పసుపు నీరు రెండు ప్రయోజనకరమైనవే అయినప్పటికీ వాటి ప్రభావాలు భిన్నంగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే లేదా మీ శరీరాన్ని విష పదార్థాల నుండి శుభ్రం చేయాలనుకుంటే పసుపును, నీటిని తీసుకోవడం ఉత్తమం. ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం మంచిది. పచ్చి పసుపును తురుముకొని నీటిలో వేసి బాగా మరిగించి గోరువెచ్చని నీటిని తాగవచ్చు. లేదా పచ్చి పసుపు ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగవచ్చు. ఇక పసుపును పాలతో తీసుకున్నప్పుడు అది శరీరంలో త్వరగా శోషించబడుతుంది. పాలు కాల్షియం, విటమిన్ డి, B12 వంటి పోషకాలను అందిస్తాయి. పసుపుతో కలిసినప్పుడు ఈ పాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా రాత్రిపూట పసుపు పాలు తాగడం మంచిది. ఎందుకంటే ఇది నిద్ర సమస్యలను నివారించి ఒత్తిడిని తగ్గించి ఎముకలు, కండరాలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పాలలో లభించే విటమిన్ B12 శరీరంలోని హిమోగ్లోబిన్ను పెంచడానికి కూడా సహాయపడుతుంది.